మహాధర్నా దాదాపు 5,000 మంది ఉద్యోగులు రావడం, ఉద్యోగులు గెస్టెడ్ అధికారులు ఉపాధ్యాయులు ఎన్ని పనులున్నా మేము కూడా ఆఫీసులో డిస్టర్బ్ కాకుండా అందులో 50% రావాలి, 50% అక్కడ ఉండమని చెప్పిన సందర్భంలో 5,000 రావడం, 33 జిల్లాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ కావడం, మా నిరసనని ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి తెలియాలని. ఎందుకంటే ప్రభుత్వంలో మేము భాగమే, మా బాధలు వినేది ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు. కానీ ఆ రోజు కూర్చుండబెట్టి మేము చెప్పిన డిమాండ్లను కూడా వాళ్ళు నెరవేరుస్తామని చెప్పి ఇప్పటికీ దాదాపు 6-7 నెలలు అవుతున్నా కొన్ని సమస్యలు పరిష్కారమైనవి, కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. కనీసం మాట్లాడే నాదుడు లేడు. ఎక్కడైనా ఒక మంత్రికి ఒక సమాధానం ఒక విన్నవించుకుందామంటే కనీసం ఉద్యోగ సంఘాలు కనీసం పిలిచి మాట్లాడాలని కొందరు కావాలని చేసే సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. ఇలా మేము చెప్తున్నాం, ఇక యావత్ ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణను కొట్లాడి సాధించిన ఈ తెలంగాణ అప్పుడు ఉద్యోగులే కొట్లాడి సాధించింది. ఇలా సాధించిన తెలంగాణలో మీరందరూ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చాలా మంది ఇలా అయిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఇలా వచ్చిన తెలంగాణలో మా ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉన్నది అంటే, గతంలో అయితే ఫస్ట్ రోజే జీతం వచ్చేది. మేము పెట్టుకుంటే ఏదైనా బిల్లు పెట్టుకుంటే తెల్లారి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మాయమైపోయింది. పెండింగ్ బిల్లులని పెండింగ్ల పేర్ల సంవత్సరాల పెండింగ్, మా పైసలు మాకు ఇచ్చే పరిస్థితే లేదు. ఏమన్నా అంటే ఇలా ఉద్యోగుల జీతభత్యాలు బాగున్నాయంటారు. మేము కోరుతున్నాం, మాదల్లో 2%, 5% మంచిగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు ఉండి తాత ముత్తాత భూములు ఉన్నారు. 90% ఇలా ఉద్యోగులు దీనస్థితిలో ఉన్నారు. మా ఉద్యోగులు హైదరాబాద్లో ఇంత కష్టపడ్డ గెస్టెడ్ అధికారికి కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నది. మీరు వీకర్ సెక్షన్కు ఇల్లు కట్టిస్తా అని చెప్పారు. అంతకన్నా వీక్ ఉన్న వాళ్ళు మా ఉద్యోగులు ఉన్నారు. మా అంగన్వాడీ ఆశా వర్కర్లు, సాక్షరతాబాద్ పనిచేసే వాళ్ళు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళ విధంగా వాళ్ళ పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంది. అవుట్ సోర్సింగ్ ఉన్న కర్మానికి ప్రభుత్వ పథకాలు ఏం రావు. ఎవరికైనా తెల్ల కార్డు లేదు అంటే ప్రభుత్వంలో జీతం తీసుకున్నవానికి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగికే లేదు. మొత్తం టోటల్ తెలంగాణ మొత్తం అందరికి వైట్ కార్డులు ఉన్నాయి. కానీ ఒక 13 లక్షల మంది మా ఉద్యోగులకే లేదు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మీరు ఫీల్ ఇచ్చుకుంటే మాకు సంబంధం లేదు, కానీ మా జీతభత్యాలు ఆపి మీరు ఫీల్ ఇచ్చే రైట్ మీకు లేదని మీరు ఎలా ప్రభుత్వాలను కోరుతున్నారు. యావత్ తెలంగాణలోని 206 సంఘాలతో కూడిన జేఏసీ 13,31,000 మందికి రిప్రజెంట్ చేస్తున్న జేఏసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించి హామీ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇచ్చిన డిమాండ్లు కావవి, అవి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈరోజు 3 సంవత్సరాలు వేచి చూసి సమస్యల పరిష్కారం కోసం సామరస్యంగా చర్చలకు వెళ్ళి అవి అమలు కాని పక్షంలో మాత్రమే ఈరోజు 33 జిల్లాల ఐడిఓసీల ముందు, అదేవిధంగా 3 జిల్లాలకు కలిపి ఇక్కడ ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ లో ఉట్టి ఒక వాట్సాప్ మెసేజ్ తోటి సుమారుగా 5,000 మంది ఉద్యోగులు నిరసన తెలియజేస్తున్నారంటే ప్రభుత్వం ఇమీడియట్ గా, మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, ఇందులో ఆల్ ఉద్యోగులు యూనిఫామ్ సర్వీస్ దగ్గర నుంచి టెక్నికల్ దగ్గర నుంచి హైకోర్టు ఎంప్లాయీస్ కూడా మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రభుత్వం అంటే 90% మేమే. మా సమస్యలు మేము గొంతెమ్మ కోరికలు కావు. పిఆర్సీ 3 సంవత్సరాలు దాటిన దాఖలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు కదా, భారతదేశ చరిత్రలో కూడా 1-2 రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. ఒక్క డిఏ కోసం సమ్మె చేసిన రోజులు ఉన్నాయి. ఇదే ధర్నా చౌక్ లో 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకున్నాం, అర్థం చేసుకునే వేచి చూసాం. కానీ మా ప్రాథమిక సభ్యులు, కిందున్న చిరు ఉద్యోగులు దీని ఇబ్బందులు పడలేక ఆర్థిక పరమైన కష్టాలతోటి పిఆర్సీ అయితే, డిఏ అయితే, 6 డిఏలు అయితే సుమారుగా 30,000
ఒక్క చిరు ఉద్యోగి పెరిగే అవకాశం ఉంది. మా పెన్షన్ల బాధలు వర్ణాతీతం. పెండింగ్ బిల్స్ మేము పనిచేసిన కాలానికి జీతం అడుగుతున్నాం. మేము దాచుకున్న డబ్బులు మాకు మేము అడుగుతున్నాం. ఏ బ్యాంకులను నమ్మకుండా, ఏ ప్రైవేట్ వాళ్ళని నమ్మకుండా మేము ప్రభుత్వం దగ్గర దాచుకున్న డబ్బులు అడుగుతున్నాం. అంతే తప్ప మా ఏ గొంతెమ్మ కోరికలు కావు. ఈహెచ్ఎస్ కూడా మేము ప్రభుత్వాన్ని అడగలేదు. 1.5 కాంట్రిబ్యూషన్ మేము ఇస్తున్నాం. ఏ రాష్ట్రంలో ఇది లేదు. అది కూడా ప్రభుత్వ అధికారులు ఇంప్లిమెంట్ చేయట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారిని, కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా ఈ ఎంప్లాయీస్ ట్రస్ట్ చైర్మన్ ఉన్న సిఎస్ గారిని, ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం వచ్చిన ఆఫీసర్స్ కమిటీని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇది ఈ రోజుతో ఆగేది కాదు. గతంలో చాలా సార్లు పిలిపించాం. మీరు మా సమస్య అర్థం చేసుకున్నారు. కొన్ని పరిష్కారమైనవి, కానీ మెయిన్ డిమాండ్లో ఈ పరిష్కారం కాలేదు. కాబట్టి సెప్టెంబర్ 1న పెన్షన్ దినం రాష్ట్ర వ్యాప్తంగా మారుమవుతుంది. 10వ తారీఖున పూర్తి స్థాయిలో యావత్ తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి హైదరాబాద్ తరలి వస్తారు. వన్స్ ఈ అసంతృప్తి వ్యతిరేకంగా మారిన పక్షంలో మీరు మళ్ళీ తృప్తి పరచడం సాధ్యం కాదు. ఆలోచించవలసిందిగా వాళ్ళని కోరుకుంటూ, అదే విధంగా చలో హైదరాబాద్ తోటి ఈ కార్యాచరణ ఆగదు. రాజకీయ పార్టీలు విఫలమైనప్పుడే తెలంగాణ ఉద్యోగులుగా ముందుండి తెలంగాణ సాధించుకున్న చరిత్ర ట్రైన్డ్ అయిన ఎంప్లాయీస్ మేము. మాకు ఉద్యమాల తర్వాత కార్యాచరణ చేయాలి కూడా మాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళియో కేబినెట్ కమిటీకి వెళ్ళియో తెలియదు. కానీ ఇప్పుడైనా తెలుసుకొని ఇమీడియట్ గా సమస్యల చర్చలకు పిలవాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి. ఒక్క పెండింగ్ బిల్స్ మాత్రమే 1000 కోట్ల నుంచి 2000 కోట్లు పెంచబడుతున్నాం. అది కూడా ఇంకా 10,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మీరు పెంచినా మళ్ళీ ఇతరులతో కలుపుకుంటే మార్చి 2027 వరకు కూడా అవి తీరవు. కాబట్టి ఇవన్నీ మా పక్షాన్ని అడగట్లేదు. మళ్ళీ మీరు ప్రభుత్వంలో రావాలన్నా, ఎమ్మెల్సీలు గెలవాలన్నా ఇవన్నీ కూడా కింది స్థాయిలో ఉన్న ప్రాథమిక సభలు గమనిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటాం. మన జగదీశ్వరన్న, ఏలూరు సీనన్న ఉద్యమ బాట పట్టినందుకు అసలు మనస్ఫూర్తిగా ఇప్పుడు కింద 108 హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్లో రోజుకి వేలాది మంది. సో డెఫినెట్ గా కూడా మేము వీళ్ళు చేసే ఏ ఉద్యమానికైనా 1 సైడ్ మద్దతు ప్రకటిస్తున్నాం. మనకి ఏదైతే కత్తి జనార్దన్ చెప్పినట్టు సిపిఎస్ రద్దు అనే అంశము, 6 DL ఉన్నాయి. వాళ్ళన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి మనం 2.5 ఏళ్ళు టైం ఇచ్చాం. కానీ 6 DL ఇంకా పెండింగ్. మా తరపున ఎంతవరకైనా మేము రావడానికి, సపోర్ట్ చేయడానికి మేము ఏమాత్రం వెనకాడబోమని ఈ సభా వేదిక పరంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైమరీ టీచర్స్ తరఫున మల్లికార్జున ఈ మహాధరణ కార్యక్రమం గౌరవ చైర్మన్ జగదీశ్వరన్న గారికి మరియు సెక్రటరీ జనరల్, మహిళా సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఉవ్వెత్తున గమనించి సెప్టెంబర్ 10 వరకు ఏదో ఒక మా అగ్రనాయక 6 డిమాండ్ల మీద ఒక ఒప్పందం జరగకపోతే 10 నాడు హైదరాబాద్ దిగ్బంధ అగ్రనాయక తెలుగు కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తుంది.